నమస్తే అందరికీ, వెల్కమ్ టు అదిత్రి అకిరా వ్లాగ్స్. ఇవాళ మనము జీడిపప్పు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం 2 టేబుల్స్ ఆఫ్ కారం వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, ఇంకో టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు, కొంచెం చిటికెడు గరం మసాలా వేసి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. కారం అన్నీ మసాలాలన్నీ మనం వేసుకున్నవన్నీ కలుపుకోవాలి. తర్వాత పక్కన ఒక ప్యాన్ పెట్టి పొయ్యి వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నవి నూనెలో దోరగా వేయించుకోవాలి. ఫ్రై అయ్యాక చూడండి, అవి బ్రౌన్ కలర్ వచ్చేలా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే మనకి బాగుంటుంది, క్రంచీలాగా అనిపిస్తుంటుంది తింటూ ఉంటే. పక్కకి పెట్టుకున్నాక అదే ప్యాన్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లైట్గా అది మొత్తం రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 5 మినిట్స్ అలా రోస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టేసి మూత పెట్టేసి పక్కకి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్, ఒక 5 నిమిషాల పాటు అయ్యాక అలా మొత్తం డ్రైగా అయిపోతుంది. పక్కకి మంచిగా మసాలా అంతా ఎంత బాగా పట్టేసిందో. పక్కకి ముందుగానే మనము కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకొని అది నీళ్ళలో డైల్యూట్ చేసి ఆ మిశ్రమాన్ని దీంట్లో కలుపుకోవాలి. చికెన్లో కలుపుకొని ఇంకోసారి కలుపుకోవాలి. కొంచెం థిక్నెస్గా వస్తుందన్నమాట. మరీ ఎక్కువ వాటరిష్ కాకుండా థిక్గా ఉంటుంది ఆ కండెన్స్. తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. ఎవరెస్ట్ చికెన్ మసాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా దగ్గర పడినాక మనం ముందుగా పక్కకు పెట్టేసుకున్న జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ గార్నిష్కి దీంట్లో వేసేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా, రుచిగా ఉండే జీడిపప్పు చికెన్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. థ్యాంక్ యూ.